సింహాచల గిరి ప్రదక్షిణ సింహాద్రి అప్పన్న ఉత్సవంగా పేర్కొన్న రోజు ఈరోజు. అంటే ఆషాఢ శుద్ధ చతుర్దశి నాడు మొదలయ్యి ఆషాఢ పౌర్ణమితో ఈ యాత్ర పూర్తవుతుంది. ఏదైనా గిరి ప్రదక్షిణ చెప్పుకోవాలంటే ముందుగా మనకి ఈ మధ్య చాలా చోట్ల చూస్తున్నాము. అరుణాచల గిరి ప్రదక్షిణ సుమారు 14 మైళ్ళు 18 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ ఉండే అరుణాచలేశ్వర స్వామికి గిరి ప్రదక్షిణ చేసి తరిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి నెల ప్రతిరోజు చేసినప్పటికీ పౌర్ణమి దినాల్లో గిరి ప్రదక్షిణ అనేది విశేషం. అది శైవ క్షేత్రం అరుణాచలేశ్వరం పంచభూత లింగాలలో అగ్ని సంబంధించిన తత్వానికి ప్రతీక అరుణాచలం అయితే, ఇక్కడ సింహాచల గిరి ప్రదక్షిణ కూడా చాలా శోభాయమానంగా చదువుతుంది. ఇది వరాహ లక్ష్మీ నరసింహుడి దేవాలయం, సింహాచల అప్పన్న అని అక్కడ అందరూ పిలుచుకుంటారు. దీనికి చాలా విశిష్టమైన కథ ఉంది, అలాగే విశేషాలు ఉన్నాయి. ఇది ఇప్పటిదే కాదు, ఈ దేవాలయం కూడా 11వ శతాబ్దం దాకా ఉంది అని చెప్తారు. అలాగే దీనికి శ్రీకృష్ణదేవరాయలు కూడా 2 సార్లు 1516, 1519 సంవత్సరాల్లో స్వామివారిని కొలిచి తరించారని కూడా చెప్తారు. శ్రీకృష్ణదేవరాయలు కూడా దీనికి ఎన్నో విశేష సేవలు అందించాలని ఎన్నో గ్రామాలు మన సింహాచల అప్పన్నకి బహుమతిగా ఇచ్చారని చెప్తారు. అలాగే అనేక ఆభరణాలు, విలువైన ఆభరణాలు కూడా శ్రీకృష్ణదేవరాయలు ఇచ్చారని కూడా మనకు ఒక ఇది ఉంది. అదే అంటే ఇది చరిత్ర చెప్తుంది కాదు, అప్పటి శాసనాలు ఇంకా ఉన్నాయి. విజయరథం అని చెప్పి ఒక శిల మీద శాసనాలు కూడా ఉన్నాయి. అలాగే శ్రీకృష్ణదేవరాయలు సింహాచల అప్పన్నకి ఆయన ఇచ్చినటువంటి పచ్చలహారం అనేది కూడా ఇప్పటికీ అక్కడ ఉందట. అది కృష్ణదేవరాయల యొక్క చరిత్ర. ఇక సింహాచల ప్రదక్షిణ అనేది ఎప్పుడు చేయాలంటే, దానికన్నా ముందు చందనోత్సవం గురించి చెప్పుకోవాలి. దీని గురించి చిన్న కథ చెప్పుకుంటే మనకి సంపూర్ణంగా ఉంటుంది. మనకి ఇవాళ ప్రదక్షిణ మనకు పూర్తయినట్టు అవుతుంది అన్నమాట. ఎందుకంటే ప్రహ్లాదుడు, భక్త ప్రహ్లాదుడు అని మన కథ వినే ఉంటాం చాలామంది. హిరణ్యకశిపుడు అనే ఒక రాక్షసుడు కడుపున పుడతాడు ప్రహ్లాదుడు. ఆయన పుట్టినప్పటి నుంచి ఈ హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు ఇద్దరు అన్నదమ్ములు విష్ణుమూర్తికి బద్ధ శత్రువులు అయితే, ఈ హిరణ్యకశిపుడు కడుపున పుట్టినటువంటి ప్రహ్లాదుడు మడుగు భక్తుడై విష్ణుమూర్తిని నిరంతరం కొలవడం మొదలెట్టాడు. దాంతో తండ్రికి వాడు మనకు శత్రువురా నాయన విష్ణువు, నువ్వు వద్దని చెప్పిన ప్రహ్లాదుడు మరి అతని జాతకం ఏంటో నిరంతరం విష్ణునామస్మరణతో నారాయణ నారాయణ అంటాడు మొదలెట్టాడు. ఎన్నో రకాలుగా చెప్పి చూశాడు, ఎన్నో రకాలుగా చేసిన ప్రహ్లాదుడిలో పసితనం నుంచి రావడంతో, అతనిలో భక్తి పోవడంతో చాలా రకాలుగా హింసించాడు, చాలా రకాలుగా బాధలు పెట్టినా కూడా ప్రహ్లాదుడు మటుకు తన భక్తి తత్వాన్ని, విష్ణువు పట్ల తన భక్తి తత్పరతను మటుకు పోగొట్టుకోలేదు. ఇలా అయితే ఒకరోజు తండ్రి హిరణ్యకశిపుడు ఎక్కడున్నాడు రా విష్ణువు, ఏం చేస్తున్నాడు, నీకు ఏం చేస్తున్నాడు అని చెప్పి ఎక్కడైనా ఉన్నాడు అన్నప్పుడు ఆయన ఒక స్తంభాన్ని చీల్చుకుంటూ వచ్చాడని పురాణ ప్రవచనం. ఒక సింహం ముఖంతో ఉగ్ర రూపంలో ఒక మనిషి ఆకారంలో, అది ఒక వృత్తాంతం. అది ఆ రకంగా చేస్తే కానీ అతనికి వరాలు ఉంటాయి. హిరణ్యకశిపుడు తపస్సు చేసే వరణ్యాల పనుల వల్ల ఆ సింహం ముఖంతో మానవ రూపంలో వస్తాడు. అలాగే గాలిలో కానీ ఎక్కడ కూడా చంపకూడదు, అంటే ఈ తొడల మీద పెట్టుకుని భూమి మీద చంపకూడదు, గాలిలో చంపకూడదు, ఆకాశం చంపకూడదు, తొడల మీద ఆ హిరణ్యకశిపుడు దీంతో ఆయుధం ఉపయోగించకూడదు, అంటే ఆ గోళ్ళతో చీల్చి కడుపు చీల్చి మరి చంపేస్తాడు ఈ సింహరూపంలో ఉన్న నరసింహస్వామి. నరసింహస్వామి ప్రహ్లాదుని చూపించమంటే ప్రహ్లాదుడి కోరిక మీద చూపించాడు. అప్పుడు ప్రహ్లాదుడు ఆ కోరిక మేరకు ఈ స్వామి సింహాచలంలో వరాహ నరసింహస్వామి రూపంలో కొలివే వచ్చాడని చెప్పేసి ఆ ప్రహ్లాదుడు కోరిక మేరకు ఆయన ఉగ్ర రూపంలో ఉన్న వరాహ నరసింహస్వామి, అంటే వరాహం ప్లస్ నరసింహం, లక్ష్మీ నరసింహం ఆ రూపంలో వచ్చాడని చెప్పి మనకు ప్రత్యేక కథనం సింహాచల క్షేత్ర మహత్యంలో మనకు ఉంటుంది. అక్కడి నుంచి చూస్తే కొన్నాళ్ళు ఆ స్వామివారు ప్రహ్లాదుడి కోరిక అక్కడే ఉంటాడని చెప్పి ఒప్పుకోవడంతో, అక్కడ ఉన్న తర్వాత పురూరుడు అనే ఒక గంధర్వుడు ఆకాశ మార్గాన తన ప్రేరితో వెళుతూ అక్కడ విమానం అక్కడ ఆగిపోయిందట. అయింది ఆ పుష్ప విమానం ఏదో ఆగిపోయినప్పుడు ఏమిటని చూస్తే ఒక ఆకాశవాణి వినపడిందట. ఇక్కడ స్వామి ఉన్నారు వరాహలక్ష్మీ నరసింహస్వామి అన్నప్పుడు ఆయన కింద దిగి చూస్తే అక్కడ ఒక పెద్ద పుట్ట ఉంది. ఆ పుట్టలో ఆయన గంగాళాలతో నీళ్లు పోసాడు, తను తవ్వేలేదు ఏమైనా పోస్తే ఇక్కడ మన వరాహలక్ష్మీ నరసింహస్వామి ఎవరైతే ప్రహ్లాదుడు కోరిక మీద అక్కడ స్వయంభూగా వెలిసాడో ఆయన కనపడ్డాట. వెంటనే పురూరుడు ఆ రాజు ఆ స్వామివారికి దేవాలయం కట్టించడం, అక్కడి నుంచి పూజలు చేయడం ఉంటుంది. అయితే ఆ ఆకాశవాణి చెప్పిన మాటలు బట్టి చూస్తే, అప్పటి కథనంలో చూస్తే కనుక ఆయన ఎప్పుడు ఉగ్ర రూపంలో ఉంటాడు కాబట్టి నిత్యం ఆయనకి గంధం పూసేయాలి
మామూలుగా ప్రత్యక్షంగా మామూలుగా ఆ విగ్రహం ఉంటే మన ఈ భూమాత తట్టుకోలేదు అని చెప్పడంతో అప్పటి నుంచి ఒక పద్ధతిలో ఆయనకు ఒక లింగ రూపం ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం చెప్పినట్టు యాక్చువల్గా ఏంటంటే ఆ లింగం ఎలా ఉంటుందంటే మన అన్ని గుళ్ళలాగా ఆ నిజస్వరూపాన్ని సంవత్సరం పొడవునా చూడలేం. 365 రోజులు సంవత్సరం అనుకుంటే ఒక్క రోజు మాత్రమే ఆయన నిజరూప దర్శనం ఉంటుంది. మిగిలిన రోజులతో ఆ చందనం అంటే మన గంధం అనుకోవచ్చు, చందనం ఆ కప్పబడి ఉంటుంది. దానికి కూడా కొన్ని లెక్కలు ఉన్నాయి. ఆ చందనం ఎప్పుడు కొలుస్తారు? ఆ 365వ రోజు ఎప్పుడు అంటే మనకి వైశాఖ మాసంలో అక్షర తృతీయ అంటారు. ఆ తృతీయ నాడు మాత్రమే స్వామివారిని మనకి దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. అక్కడ ఆ రోజు మొత్తం ఆయనకి అలంకరించినటువంటి ఆ చందనం అంతా తొలగించి శుభ్రంగా మనకి నిజరూప దర్శనంలో మన వరాహ లక్ష్మీనరసింహ స్వామి మనకు దర్శనమిస్తాడు. ఆ తర్వాత ఏం చేస్తారంటే ఆ 24 గంటలు అయిపోయిన వెంటనే ఒక 12 మణుగులు మళ్ళా చందనం, కొంతమంది దానికోసమే పురోహితులు నిర్ణయింపబడతాడు. మన సంవత్సరం పొద్దున ఆ చందన కట్టెలతో ఒరిజినల్గా అలా అలా గంధపు చెక్క మీద సానబట్టి గంధాన్ని తీస్తారు. ఒరిజినల్గా ఏ పౌడర్లో ఎవరారు దాన్ని ఆ 12 మణుగులు దాన్ని ఆ రోజు పూర్తి చేసేస్తారు, స్వామివారి మీద కప్పెట్టేస్తారు. అక్కడ ఒక లింగ రూపంలో ఆయన ఉంటాడు. ఇంకా మళ్ళా సంవత్సరం వైశాఖ తృతీయ నాడు చంద్రం వదిలిచినప్పుడు దాకా మళ్ళా మనకు నిజ రూప దర్శనం దొరకదు. ఆ తర్వాత ఆ సింహాచల క్షేత్ర ఆగమ శాస్త్ర ప్రకారం చూసుకుంటే అప్పుడు స్వామివారికి చేయాల్సిన పురారుడు భక్త పురాలు చెప్పిన నియమాల ప్రకారం అక్కడ ఏం చేస్తారంటే ఈ వైశాఖం అయిపోయిన తర్వాత జ్యేష్ఠ ఆషాఢాలు అలా ఈ మొత్తం వీటిల్లో కూడా ఏంటంటే ప్రతి నెల ఒక 4 మణుగులు ఈ చందనాన్ని చొప్పున ఇంకో 12 మణుగులు ఆ ఈ 3 రోజుల్లో వేస్తారన్నమాట. ఈ ఆషాఢ ఈ పౌర్ణమి నాడు ఈ మనకి ఇంకో 12 మణుగులు స్వామివారి చేస్తే అక్కడికి పరిపూర్ణత సంతరించుకుంటుంది అన్నమాట. ముందు 12 మణుగులతో వైశాఖ తృతీయ నాడు అక్షయ తృతీయ నాడు స్వామివారికి వేసి తర్వాత మిగిలిన 3 నెలలు వరుసగా ఒక 4 మణుగులు చొప్పున వేసి సంపూర్ణత సంతరించుకుంటుంది అన్నమాట. ఈ పరిపూర్ణత సంతరించుకున్న సందర్భంగానే ఆ రోజు ఆ మొత్తం సింహగిరి అంటే ఈ సింహాచలానికి ఒక విశిష్టమైనటువంటి శక్తి వస్తుందన్నమాట. పరిపూర్ణంగా స్వామివారు చందనంలో అలా మునిగి ఉంటాడు కాబట్టి పూర్తిగా శాంతించాడని చెప్పి ఆ రోజు సింహాచలగిరికి ప్రదక్షిణ చేయడం విశేషమని చెప్పి పురాణాల్లో చెప్పడం వల్ల ఆ రోజు అంటే ఆషాఢ శుద్ధ చతుర్దశి నాడు మధ్యాహ్నం ప్రాంతంలో అలా మొదలుపెట్టి ఆషాఢ పౌర్ణమి అయ్యేసరికి అక్కడ ఉన్నటువంటి ప్రజలు భక్తులందరూ దేశంలో అనేక ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు వచ్చి ఈ గిరి ప్రదక్షిణ ఆ రోజు విశేషించి ఆ రోజు చేస్తారన్నమాట. ఆ ఒక్కరోజు చేయడమే విశేషమైన పుణ్యఫలం. ఎందుకంటే ఈ సింహాచల గిరికి ప్రదక్షిణ చేస్తే మొత్తం భూమాతకు మొత్తం ప్రదక్షిణ చేస్తే ఎంత ఫలం ఉంటుందో ఎంత పుణ్యం ఉంటుందో అంత వస్తుందని చెప్పి శాస్త్రాల్లో పురాణాలు చెప్పబడింది. అది అలాంటి మహాదినం రాదు కాబట్టి లక్షలాది మంది వచ్చి చేస్తూ ఉంటారు. ఇక అది ఆ సింహాచల స్వామి వారి పాదాలు అంటారు అన్నమాట. ఆ పాదాలు అంటే తొలి పావంచ అంటారు. ఆ పావంచ ధర కొబ్బరికాయ కొట్టి ప్రదక్షిణ మొదలెడతారు. ఈ సింహాచలం ఒకప్పుడైతే విశాఖపట్నం స్టేషన్కు 11 కిలోమీటర్ల దూరం ఉంటే మొత్తం ఈ స్వామివారి యొక్క గిరి అంటే ఈ కొండ మటుకు 32 కిలోమీటర్లు ఉంటుంది. మనం ఇందాక చెప్పుకుంటే అరుణాచలంలో 18 కిలోమీటర్లు ఉంటే గిరి చుట్టుకొలత వ్యాసం ఈ సింహాచలం మటుకు 32 కిలోమీటర్లు ఉంటుందన్నమాట. ఈ భక్తులంతా ఆ రకంగా అడవి పూర్వం నుంచి అలా మొదలుపెట్టి ఆ మొత్తం ఆల్మోస్ట్ సిటీ మాధవధార, సీతమ్మధార, ఎంబీపీ కాలనీ ఇలా చెప్తూ ఉంటారు, గోపాలపట్నం ఇలా చూసుకుంటూ మొత్తం ఈ 32 కిలోమీటర్లు చూడడానికి 8 గంటలు పడుతుందో వాళ్ళ శక్తియుక్తులు బట్టి స్వామివారి గిరి ప్రదక్షిణ చేసి పుణ్యాన్ని సంపాదిస్తారు. ఆ తెల్లారి పౌర్ణమి పూట స్వామివారిని దర్శించుకుని వాళ్ళు ఆనందంగా వెళ్తారన్నమాట. సంవత్సరంలో ఈ సింహాచల ప్రదక్షిణ జరగడం అనేది ఆ ప్రదక్షిణలో పాల్గొని వాళ్ళ పూర్వజన్మ అందరూ అనుకున్న ఏ గిరికి అవ్వదు, అరుణాచలగిరికి అవ్వదు, సింహగిరికి కూడా ప్రదక్షిణ చేయదు. ఆ కొండ మొత్తం స్వామివారి రూపంగా భావించి ఆ కొండకి ప్రదక్షిణ చేస్తారు. ఇందులో దీనిలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయన్నమాట. మామూలుగా చెప్పుకోవాలంటే వైష్ణవ గుళ్ళల్లో చూస్తే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి తర్వాత అంత ప్రాశస్యం ఉన్న దేవాలయం ఇదని, అలాగే ఆదాయం కూడా దాని తర్వాత ఎక్కువగా వచ్చే వైష్ణవ టెంపుల్స్లో చూస్తే సింహాచల ఈ స్వామివారిని కూడా చెప్తారన్నమాట. ఇందాక చెప్పాం మనం, ఆయన ఏంటంటే వరాహ లక్ష్మీనరసింహ స్వామి రూపం ఎలా ఉంటుందంటే ఆ విగ్రహాన్ని తిలకిస్తే దానికి వరాహం, సింహం, మనిషి 3 కలిసిన రూపంగా ఉంటుంది. ఇటువంటి విగ్రహం ప్రపంచంలో ఇంకోటి లేదు. విగ్రహాలు పోలికల విగ్రహాలు చాలా ఉంటాయి కానీ ఈ వరాహ
సింహ మానవ రూపం. ఎందుకంటే ఈ ముఖమేమో వరాహ ముఖంలా ఉంటుంది, సింహం ఉండే తోకలాగా ఇంకోటి ఉంటుంది. ఇవి రెండో ధరించిన మనిషి రూపమే ఆ సింహాద్రి అప్పనగా కనపడుతూ ఉంటుందన్నమాట. ఇక్కడ ఎన్నో అంటే ఎన్ని చెప్పుకున్నా దీంట్లో విశేషాలు మహత్యాలు అన్నీ ఇన్ని కావు. నవనారసింహుల దేవాలయాలు ఉంటాయి. 9 నరసింహ దేవాలయాలు ప్రధానంగా చెప్పుకుంటే ఇందులో సింహాచలం ఒకటనమాట. ఇక హిరణ్యకాశిపుడికి చంపడిన లక్ష్మీ నరసింహ అవతారం కూడా దశావతారంలో 4వది. ఇక్కడ ఏదో విశేషం ఉంది. ఈ ఆలయంలో జరిగే సేవలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ఇక్కడ సంతానం లేని వాళ్ళకి అక్కడ ఆలయం మధ్యలో ఒక కప్ప స్తంభం అంటారు. ఆ కప్ప స్తంభం దగ్గరికి వెళ్ళి స్వామివారికి నాకు పిల్లలు లేరు, ఆడపిల్లైనా మా పిల్లలు లేరు నాకు ఇవ్వండి అని చెప్పి ఆ స్తంభాన్ని అలా కౌగిలించుకుంటే ఆ స్వామివారి మహత్యం వల్ల ఆ స్తంభాన్ని కౌగిలించుకుని అక్కడ స్వామివారికి తమ కోరిక సంతానం కావాలని కోరుకుంటే ఖచ్చితంగా ఆ స్వామివారి సంతానాన్ని, అది కూడా సత్సంతానాన్ని ఇస్తారని చెప్పుకుంటారు. భక్తుల ప్రగాఢ విశ్వాసం మాట, అందులో సందేహం లేదు. ఆ కప్ప స్తంభం అంటే ఏదో కప్పు ఉందా పిల్లుందా ఎలకుందని కదా, కప్ప అంటే మన కప్పం కాదు. ఆ స్తంభం దగ్గర స్వామివారికి ఆ రాజ్యం అంతా అయిందే కాబట్టి కప్పం కట్టేవారట. ప్రజలు అంటే కప్పం అంటే పన్ను, ఆ పన్ను కట్టడం వల్ల అది కప్పస్తంభంగా పేరు పొందింది. ఆ స్తంభం యొక్క విశేషత ఆ విధంగా మనకి చెప్పుకుంటూ ఉంటారన్నమాట. సో సింహాచల ప్రదక్షిణ లేదా పరిక్రమ అంటారు. అది ఆషాఢ శుద్ధ చతుర్దశి నాడు మధ్యాహ్నం మొదలు పెడతారు. పుష్పరథం అనే ఆ రథం లాగడంతో ఇది మొదలవుతుంది. ఆ సింహాచల దేవస్థానానికి అనువంశిక ధర్మకర్తలాగా పూసపాటి వారు, అంటే విజయనగర గజపతి రాజ్యాధీశులు ఉంటారు కదా వాళ్ళు, ఇప్పుడు పూసపాటి అశోక ద్విజరాజ్ అని చెప్పి మనకి మినిస్టర్గా కూడా చేసిన ఆయన ముందుగా వచ్చి ఆ పూజ చేసి ఆడ కొబ్బరికాయ కొట్టడంతో ఈ సింహాచల పరిక్రమ సింహాద్రి అప్పన మహోత్సవం మొదలవుతుందని చెప్పాలి. ఈరోజు ఆయన మధ్యాహ్నం కొట్టాడు, అయిపోయింది. అలాగే గంటా శ్రీనివాసరావు అలాంటి వాళ్ళు వెళ్ళారు. ఇక్కడ ఈ ప్రదక్షిణ చేయడానికి ఒక్కరోజే ఉంది. ఎందుకంటే మిగిలిన అరుణాచలం అలాగే ఇంకా కొన్ని చోట్ల ఉన్నాయి, వాళ్ళు ప్రతి నెలా చేస్తూ ఉంటారు. ఇక్కడ సింహాచలంలో పర్టికులర్గా ఈరోజు చేసే విశేషం చెప్పుకుంటారు కాబట్టి ఈ రకంగా ఉంటుంది. ఈ రోజుల్లో వైజాగ్ అంటే విశాఖపట్నం నగరవాసులు కూడా ఈ సింహాద్రి అప్పనకి ఆ కొండకి ప్రదక్షిణ చేసే వాళ్ళందరికీ చాలా సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. ట్రాఫిక్ మళ్ళిస్తారు, అయినప్పటికీ వాళ్ళు ఇబ్బందులు అనుకుంటారు. ఈ పరిక్రమలో పాల్గొన్న భక్తులు సాధువులు వీళ్ళందరికీ కూడా మంచినీళ్ళు ఆహార పొట్లాలు అన్నీ అందిస్తూ ఈ 24 గంటలు వాళ్ళకి సేవలో వాళ్ళు కూడా సేవలు చేసి ధరిస్తారన్నమాట. కాబట్టి ఈ సింహాచల వరాహ నరసింహస్వామి సంపూర్ణ ఆశలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ మనందరి క్షేమం ఆయన చూసుకుంటారు. కాబట్టి ఆ ప్రదక్షిణ చేసిన వాళ్ళందరికీ కూడా మంచి శుభాలు కలుగుతాయి. ఆ విధంగా సింహాచల ప్రదక్షిణ వేళల్లో మనం ఆయన తలుచుకోవడం, ఆయన చందనోత్సవం గురించి చెప్పుకోవడం అందరికీ శుభప్రదం. అందరం కూడా సింహాచల వరాహ లక్ష్మీ నరసింహ ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకుంటూ స్వస్తి.